మరియు మన తెలుగులో మాట్లాడతారు, తెలుగులో అద్భుతంగా మాట్లాడతారు. మరి ప్రొఫెసర్‌గా పనిచేస్తూ వారు చెప్పడమే కాదు, ఒక మంచి స్టూడెంట్ కూడా. అంటే ఎంత నేర్చుకున్నా, ఎంత గొప్ప వాళ్ళైనా తెలుసుకుంటూ ఉన్నప్పుడే గొప్ప వాళ్ళైతారు కాబట్టి, ఎప్పుడైతే లెర్నింగ్ ఆపుతామో అప్పుడు ఎర్నింగ్ జీవితంలో నేర్చుకోవడం ఆపుతారు కాబట్టి, అది వారు చేయడమే కాదు చేసి చూపిస్తున్నారు మన శర్మ గారు. సో, ఐ రిక్వెస్ట్ శర్మ గారు ఫర్ యువర్ ప్రెజెంటేషన్ సార్. ప్లీజ్ స్టార్ట్. Sir, thank you very much, Gampa Garu. Sir, you are able to hear me? Yes, sir. I'm able to hear you. Please go Yes, ahead. sir. Thanks a lot, sir. Thank you very much, Gampa Garu. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నేను ఈ లాక్డౌన్ వల్ల నేను ఈ ఇంపాక్ట్ ప్రోగ్రామ్స్ వింటున్నాను. గంప గారి యొక్క సెల్ఫ్లెస్ సర్వీస్ తో ఇన్స్పైర్ అయ్యి నేను రెగ్యులర్ గా ఆల్మోస్ట్ అన్ని లెక్చర్స్ వింటూ వచ్చాను సార్. చాలా బాగున్నాయి. అండ్ నేను బేసికల్ గా బై ప్రొఫెషన్ సైంటిస్ట్ ని, కాకపోతే వృత్తిరీత్యా సైంటిస్ట్ అయినా కూడా ప్రవృత్తి రీత్యా నాలో ఉన్నటువంటి ప్యాషన్, నాలో ఉన్నటువంటి ఒక స్కిల్స్ ని ఇంకోళ్ళకి పంచాలని ఒక బలమైన కోరిక ఒకటి ఉంది. ఐ వాంట్ టు షేర్ మై వాట్ ఎవర్ ఐ గెయిన్ ఇన్ మై లైఫ్, ఐ వాంట్ టు షేర్ టు సొసైటీ, యూత్ పర్టికులర్ అనే ఉద్దేశంతో ఇవాళ నేను మీ ముందు ఉన్నాను. ఇప్పుడు లెక్చర్ స్టార్ట్ చేద్దాం. ప్రతి మనిషి తన జీవితంలో నేను బాగుపడాలని, అభివృద్ధి చెందాలని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాడు. అట్లా కోరుకోవడంలో తప్పు లేదు అని కోరుకోవడం కూడా సహజం కూడా. కాకపోతే ఏంటంటే కోరుకున్నంత మాత్రాన మనము అనుకున్నది సాధించడం కష్టం. దానికి అనుగుణంగా మనము సరైన రీతిలో మనం సక్రమంగా పని చేస్తేనే మనకి అటువంటి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా వీటన్నిటినీ మనము నెరవేర్చాలి అంటే మన మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ లో చాలా చాలా వండర్ఫుల్ టూల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ద పవర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అనివ్వండి, ద పవర్ ఆఫ్ సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్, ద పవర్ ఆఫ్ లవ్, ద పవర్ ఆఫ్ గ్రాటిట్యూడ్, ది పవర్ ఆఫ్ రెసిప్రొసిటీ అని చాలా వండర్ఫుల్ టూల్స్ ఉన్నాయి. మనం ఈ రోజున టుడే మనం ప్రత్యేకంగా ది పవర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అనే టూల్ గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం. అంటే పవర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అంటే ఏమిటి, దానివల్ల వచ్చే లాభాలు ఏమిటి, అండ్ ఫైనల్ గా ఎలా చేయాలి, ఈ మూడు కనుక మనం సరిగ్గా తెలుసుకుని ఉంటే తప్పకుండా మనకి డిజైర్డ్ రిజల్ట్స్ వస్తాయి. సో మనిషికి కోపం ఎప్పుడు వస్తుందండి? జనరల్ గా మనిషికి కోపం ఎప్పుడు వస్తుంది అంటే వెన్ సంథింగ్ హ్యాపెన్స్ నాట్ ద వే ఐ వాంట్, when I do not accept it, that leads to anger. అంటే ఏమిటి? మనం అనుకున్నది జరగనప్పుడు, మనం దాన్ని యాక్సెప్ట్ చేయనప్పుడు మనకి మనిషి కోపం వస్తుంది. when something happens not the way I want but I will accept it even then that leads to tolerance. అంటే ఏమిటి? సేమ్ సిచ్యువేషన్ ని ఒక యాక్సెప్టెన్స్ అనేది యాంగర్ ని క్రియేట్ చేస్తుంది. సేమ్ సిచ్యువేషన్ ని నాన్ యాక్సెప్టెన్స్ దట్ మన సేమ్ సిచ్యువేషన్ ని యాక్సెప్ట్ చేస్తే దట్ లీడింగ్ టు టాలరెన్స్ అండ్ నాన్ యాక్సెప్టెన్స్ లీడింగ్ టు యాంగర్. ఇది చెప్పాలంటే ఒక ఉదాహరణ తీసుకోవాలంటే, మనము సపోజ్ మనము సాయంకాలం పూట ఆఫీస్ నుంచి ఇంటికి వస్తామండి, బాగా అలసిపోయి ఇంటికి వస్తాం. ఇంటికి వచ్చినప్పుడు మన భార్య మనకి మంచినీళ్ళు ఇస్తుంది. సో మంచినీళ్ళు ఇచ్చినప్పుడు పొరపాటున భార్య చేయి జారి ఆ నీళ్లు మన మీద పడతాయి. అప్పుడు మనం జనరల్ గా ఏమవుతుంది, మనం ఆ డే అంతా అలసిపోయి ఉండడం వల్ల ఇమీడియట్లీ మనకి ఏమొస్తుంది? కోపం వస్తుంది. అంటే ఏంటి? మనము దాన్ని యాక్సెప్ట్ చేయలే, అందుకు కోపం వచ్చింది. అదే సపోజ్ నెక్స్ట్ డే మీరు మీ బాస్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, బాస్ గారి భార్య మంచినీళ్ళు ఇచ్చినప్పుడు అదే చేయి జారి మన మీద పడితే ఏమవుతుంది? మన కోపం వస్తుందా? కోపం రాదు. వి బికమ్ మోర్ టాలరెంట్. ఎందుకు? కారణం ఏంటి? అక్కడ మనం దాన్ని యాక్సెప్ట్ చేసాం. అంటే మన ఇంట్లో కేసులోనైనా మనం యాక్సెప్ట్ చేయకపోవటం వల్ల మనకి కోపం వచ్చింది. అదే మనము ఎప్పుడైతే మనము ఆ భార్య దగ్గర, మనం ఆఫీస్ బాస్ దగ్గర ఉన్నప్పుడు మనకి టాలరెంట్ గా ఉన్నాం, అందుకే మనకి అప్పుడు మన కోపం రాలేదు. వీఆర్ వెరీ టాలరెంట్. అదే విధంగా మనకి దెర్ ఆర్ సో మెనీ ఎగ్జాంపుల్స్. ఫియర్ అనేది ఏంటి? బేసికల్ గా ఒక నెగటివ్ ఎమోషన్స్.
అదే దాన్ని కనుక మనం కన్వర్ట్ చేస్తే ఇట్ కెన్ బి కన్వర్ట్ ఇంటూ టాలరెన్స్ ఏ పాజిటివ్ ఎమోషన్స్. సో నేను ఇందాక చెప్పిన ఉదాహరణలో సో యాంగర్ అనేది ఈజ్ బేసికలీ ఏ నెగటివ్ ఎమోషన్, టాలరెన్స్ అనేది ఇట్ ఈస్ ఎ పాజిటివ్ ఎమోషన్స్. సో సేమ్ సిచ్యువేషన్ ని ఇఫ్ వి యాక్సెప్ట్ ఇట్ దట్ లీడ్స్ టు ఎ పాజిటివ్ ఎమోషన్. ఇఫ్ డోంట్ యాక్సెప్ట్ ఇట్ ఇట్ బికమ్స్ ఏ వాట్ ఈస్ కాల్డ్ నెగటివ్ ఎమోషన్స్. అదే విధంగా ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే జెలస్ విచ్ ఈస్ ఏ వెరీ నెగటివ్ ఎమోషన్స్. ఇఫ్ యూ యాక్సెప్ట్ ఇట్ this can be converted into what is called inspiration, a positive what you call positive emotion. Similarly, hatred, which is a negative emotion, can be converted into forgiveness, which is a positive emotion. So basically entante this is called emotional equation of life. Something plus non acceptance leads to negative emotions, something plus acceptance which will be leading to a positive emotion. So manishi kavalsinavi emiti, manishi kavalsinavi positive emotions, because the moment you are in the positive emotions your mind will be balanced, you can take very good decisions and your mind will be balanced. So one has to be always in the positive vibrations mode. నౌ మనం ఇప్పుడు పాజిటివ్ ఎమోషన్స్ ఎలా క్రియేట్ చేయాలి అనేది, వాట్ ఈజ్ యాక్సెప్టెన్స్ అనేది తెలుసుకున్నాము. దానివల్ల కలిగే లాభాలు తెలుసుకున్నాము. నౌ ది నెక్స్ట్ స్టెప్ ఈజ్ అది ఎలా సాధించాలి. సో ఇది పాజిటివ్, ఈ పవర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అనే టూల్ ని ఎలా వాడుకోవాలనేది there is a wonderful tool called in the form of ACR loop antaru danni. It is called ACR loop model. ఈ ACR loop model ని సరిగ్గా కనుక మనము దాన్ని ఇంప్లిమెంట్ చేసినట్టయితే ఈ పవర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ టూల్ ని మనం వెరీ యూస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేయగలం. నో వాట్ ఈస్ ACR? A stands for accept the unchangeable and C is called what? Change the changeable, and R is called remove yourself from the unacceptable. So ACR అనేది ఏంటంటే ఒక లూప్ ద్వారా నడుస్తుంది. లూప్ అంటే ఇట్ విల్ బి ఐటరేటివ్ ప్రాసెస్ అంటారు. మన ఐటరేటివ్ ప్రాసెస్ ని దాన్ని కంటిన్యూస్ గా చేస్తూ until we get the desired output, this process will be continued. So ఇది చెప్పే ముందు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామండి. సపోజ్ మనం ఆటో ఎక్కుతాం. మనం ఆటో ఎక్కిన తర్వాత ఆ ఆటో డ్రైవరు సిగరెట్ వెలిగిస్తాడు. సిగరెట్ వెలిగించాడు. సో మనకి సిగరెట్ పడదు. సో ఇన్ ది సిచ్యువేషన్ వాట్ ఈజ్ అన్చేంజబుల్? ఈ సిచ్యువేషన్ లో ఆ డ్రైవర్ సిగరెట్ వెలిగించాడు అనేది అన్చేంజబుల్. ది కన్సిక్వెన్సెస్ ఆర్ వి కెనాట్ చేంజ్. సో నౌ ద ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఏంటంటే దీంట్లో ఏ అనేది, ఏ స్టాండ్స్ ఫర్ యాక్సెప్ట్ ద accept it. Why we have to accept the unchangeable? If you accept the unchangeable, then what happens? It will ensure your positive emotions are preserved. So once your positive emotions are preserved, you can take the subsequent decisions, proper decisions. So in this case, you have to accept the unchangeable. So దాన్ని మనం యాక్సెప్ట్ చేసాము. నెక్స్ట్ వాట్ ఈస్ సి? సి ఈస్ ద చేంజ్ ద చేంజబుల్. నో ఈ వర్డ్ ఆఫ్ కాషన్ ఇక్కడ యాక్సెప్టెన్స్ షుడ్ నాట్ బి టేకెన్ యాజ్ ఎ ప్యాసివ్ యాక్సెప్టెన్స్, బికాస్ ప్యాసివ్ యాక్సెప్టెన్స్ ఆల్వేస్ లీడ్స్ టు నెగటివ్ గ్రోత్. ఇక్కడ మనము దీని ఒక నెగటివ్ ఫ్యాక్టర్ గా మనం యాక్సెప్టెన్స్ చూడకూడదు. ఎందుకంటే once you accept as a passive acceptance, it is that will lead to negative growth. So this is not a passive acceptance. Only we are accepting to have the stability, to have the positive emotions preserved in our life, in our sense. So
See, change and changeable. What is changeable? Here your approaches, with the help of your maturity, your intelligence, with all permutations and combinations, your approaches can be changed. In the sense, ఈ ఎగ్జాంపుల్ లో చూడాలంటే నాయన నాకు సిగరెట్ పడదు, కొంచెం దయచేసి సిగరెట్ తీసేస్తాయి. సో we have to process this continuously. We can keep on doing. So without trading with our peace, మన peace డిస్టర్బ్ చేయకుండా you can keep on doing this iterative process. And I am sure if you do it with very religiously, your problem will be solved at the sea. Definitely in 99% of the cases, a auto driver cigarette ni kinda padestadu. So that is C. Now what is R? R is called remove yourself from the unacceptable. ఇది ఎప్పుడు ఇది జనరల్ గా ఇది ఈ పరిస్థితి రాదు మనకి. And majority of the cases, if you do your C part, that is changeable part, very effectively, with all determination, dedication and devotion, with all your maturity, different approaches, permutations, combinations, your problem will be solved at the C stage itself. Suppose by chance, if you cannot do in spite of all these trials, and you have to use the last resort, which is called remove yourself from the unacceptable. Now again, I give a caution, this should be used as the last resort, otherwise you will be called as an escapist. So in majority of the cases, if you do the C part, actually your problem will be solved. So this is how the power of acceptance will work. So ఈ పవర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అనేది మనం గనక సరైన రీతిలో గనక ఇంప్లిమెంట్ చేస్తే you will get tangible and visible results అండి. There is no doubt about it. This is tangible and visible results మనకి తప్పకుండా జరుగుతాయి. సో ఇన్ ఎ నట్షెల్, పవర్ ఆఫ్ యాక్సెప్ట్ అనేది ఒక వండర్ఫుల్ టూల్. దాన్ని మనం సరిగ్గా వాడినట్టయితే మనకి డిజైర్డ్ అవుట్పుట్, డిజైర్డ్ రిజల్ట్ దొరుకుతాయి. అండ్ ఇంకో ఒక టూల్ తీసుకుంటే పవర్ ఆఫ్ సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్. మనం ఇప్పుడు దాకా పవర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ గురించి నేర్చుకున్నాం. ఇంకో టూల్ ఏంటంటే పవర్ ఆఫ్ సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్. ఇవన్నీ ఏంటంటే దర్ ఆర్ నెంబర్ ఆఫ్ టూల్స్ అండి. ఇవన్నీ ఒక్కొక్కటి సాధించుకుంటూ పోతే దట్ విల్ లీడ్ టు హోలిస్టిక్ లైఫ్. పర్సనల్ మాస్టరీ అంటారు. సో హోలిస్టిక్ లైఫ్. ఇప్పుడు లైఫ్ అనేది ఇట్ ఈస్ నాట్ దిస్ ఆర్ దట్, ఇట్ ఈస్ దిస్ అండ్ దట్. జీవితం అనేది ఇది లేక అది కాదు, జీవితం అనేది ఇది మరియు అది. సో లైఫ్ ఈజ్ అబౌట్ దిస్ అండ్ దట్. ఆ ప్రాసెస్ లో ఈ వండర్ ఆఫ్ ఈ టూల్స్ అన్ని మనం ఒక్కొక్క టూల్స్ మనం శ్రద్ధగా సాధన చేస్తూ ఉంటే మనకు డెఫినెట్ గా వి విల్ గెట్ దోస్ రిజల్ట్స్. నౌ వి విల్ గో టు ద సెకండ్ టూల్ which is called power of self introspection. అంటే ఈ సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ అంటే ఏమి లేదండి, సింపుల్ టూల్. మనం రాత్రి నిద్రపోయే ముందు ఒక 10 minutes పాటు, అంటే పడుకుని చేయకూడదు ఈ ప్రక్రియ, మన కుర్చీలో కూర్చొని ఒక 10 minutes పాటు మీకు ఉదయము లేచినప్పటి నుంచి మీ కంప్లీట్ రివైండ్ చేసుకోవాలి. మనం చేసినటువంటి పనులని, మనం ఏం చేసాము, మార్నింగ్ ఎన్నింటికి లేచాము, ఏం చేసాము, ఇవన్నీ కనుక చేసుకుంటూ ఉంటే మీకు తెలిసిపోతుంది. దీనికి ఒక ఉదాహరణ చెప్పాలంటే, మనం జనరల్ గా ఆఫీస్కి వెళ్తూ ఉంటామండి. ఆఫీస్కి వెళ్తున్నప్పుడు జనరల్ గా మన ఇల్లు, మన ఆఫీస్ సపోజ్ 10 o'clock అనుకోండి. సో మన ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి 1 hour travel time. So at what time we should start? Usually we should start at about 9 o'clock. By mistake, రోజు వాళ్ళ మీ యొక్క బికాస్ ఆఫ్ యువర్ షెడ్యూల్ చేయబోవటం వల్ల you start at about 9:15. అంటే you are already 15 minutes late. So that will be working in the back of your mind. మీరు ఆ మెంటల్ ఫ్రేమ్ లో you will be leaving the house. సో కొంత దూరం వెళ్ళిన తర్వాత, మీరు కార్ డ్రైవింగ్ చేసిన తర్వాత సడన్ గా ఒక సైకిల్ అతను అడ్డం వస్తాడు. అప్పుడు ఏం చేస్తారు మీరు? ఆల్రెడీ యు ఆర్ స్ట్రెస్డ్,
అతన్ని ఒక 3-4 మాటలు అంటారు. సో డెఫినెట్ గా సైకిల్ అతను ఏమంటాడు, మిమ్మల్ని 5 అనరాని మాటలు అంటాడు. సో యు ఆర్ స్ట్రెస్డ్, అనరాని మాటలు అని చెప్పి మీ మనసులో ఆ బాధ పెట్టుకుని ముందుకు వెళుతూ ఉంటారు. సో అడిషనల్ స్ట్రెస్ యు ఆర్ టేకెన్. అట్లా వెళ్తూ వెళ్తూ మీరు ఆఫీస్కి వెళ్ళేసరికి 10:15 అవుతుంది. యు ఆర్ ఆల్రెడీ లేట్ 15 minutes. సో ద మూమెంట్ యు ఎంటర్ ఇన్ టు యువర్ బాస్ క్యాబిన్, యు ఆర్ లేట్. సో ఐదర్ యూ షుడ్ సే సారీ టు హిమ్ ఆర్ యూ హావ్ టు సే లై. అబద్ధం చెప్పాల్సి వస్తుంది. సపోజ్ అబద్ధం చెప్తేనేమన్నా ఇట్ విల్ వర్కింగ్ యువర్ ఆన్ యువర్ బాడీ నెగటివ్ ఎమోషన్స్. సారీ చెప్తే యూ విల్ బి హ్యావింగ్ ఎ నెగటివ్, యూ విల్ బి అట్ ది డిసడ్వాంటేజ్ స్టేట్. సో ఇవన్నీ మీరు ఎప్పుడైతే ఈ జరిగిన ఘటనలని మీరు రాత్రిపూట దిస్ ఈస్ వాట్ అవేర్నెస్. మన ఇంట్రోస్పెక్షన్ అంటే ఏం లేదండి, దట్ లీడ్స్ టు అవేర్నెస్. మనకి మనిషి కోపం రావాలి, కోపం వస్తేనే కదా మనం రాత్రి వెన్ బిఫోర్ గోయింగ్ టు బెడ్ వి అండర్స్టాండ్ వై ఐ గాట్ యాంగ్రీ, ఐ షుడ్ హావ్ నాట్ టోల్డ్ 3, ఆ అబ్బాయి నేను 3 మాటలు అనకపోతే బాగుండేది అని మీలో ఒక విధమైనటువంటి ఎనాలిసిస్ పార్ట్ స్టార్ట్ అవుతుంది. దట్ ఎనాలిసిస్ విల్ లీడ్స్ టు యువర్ గ్రోత్. సో you understand threshold and realities, brings relevance to redundant knowledge, you will have psychological advantage, you will do everything awarefully. ఇవన్నీ ఏంటంటే ఇంట్రోస్పెక్షన్ వల్ల నో యూ విల్ అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ యూ విల్ అండర్స్టాండ్, యూ విల్ నాట్ క్రేవ్ ఫర్ ఎక్స్టర్నల్ అప్రిసియేషన్. మీ యొక్క యూ ఆల్వేస్ you will be happy with your own appreciation. You stop craving for external appreciation. ఇది చెప్పాలంటే మన ఇంట్రోస్పెక్షన్ కి ఉదాహరణ చెప్పాలంటే ఒక రైలు పట్టాలు లాంటిదండి. ఇప్పుడు రైలు పట్టాలు ఉంటాయి కదా, రైలు పట్టాల్లో ఒక 2 ఇనుప బార్లు ఉంటాయి, మధ్యలో ఒక వుడెన్ బ్లాక్ ఉంటుంది. సో ఆ రైలు పట్టాల్లో ఒక ఐరన్ బ్లాక్ ఏంటంటే ఇట్ ఈస్ కాల్డ్ ద నాలెడ్జ్ విత్ వాట్ యు హ్యావ్. మనలో ఉన్న నాలెడ్జ్ అనేది ఒక రైలు పట్టం లాంటిది. అండ్ ఇంకోటి ద వే యు ఆర్ లీడింగ్ ద లైఫ్, మనము గడుపుతున్న జీవిత విధానం అనేది ఇంకొక ఆ ఇనుప రేకు. ఆ రెండింటిని మధ్యలో there will be a wooden block. So similarly in our life also, the introspection is the one which will act like a wooden block, which will act like a bridge between the knowledge what you possess and the life, present life what you are leading. ఈ రెండింటిని అనుసంధానం చేసేదే ఇంట్రోస్పెక్షన్. అంటే ఏంటి, యూ హ్యావ్ టు యూజ్ నౌ టిల్ నౌ యువర్ నాలెడ్జ్ ఇస్ ఇన్ ద రిడెండెంట్ స్టేజ్. అది ఒక నిద్రావస్థలో ఉంటుంది. మనం జీవితం ఇంకో రకంగా గడుపుతున్నాం. ఆ రెండింటిని అనుసంధానం చేసేదే ఇంట్రోస్పెక్షన్. సో ఇంట్రోస్పెక్షన్ వల్ల ఏమవుతుందంటే, ఇంట్రోస్పెక్షన్ వల్ల మనం జనరల్ గా హలో మనం మళ్ళీ కంటిన్యూ చేద్దాం సార్. ఇది చాలా బ్యూటిఫుల్ టాపిక్ ఉంది. సత్యవాణి మేడం గారు లైన్లో ఉన్నారు, కొద్దిగా మాట్లాడతారు సార్. ఒక్క 2 minutes తో వైండ్ అప్ చేస్తాను సార్. 2 minutes తో వైండ్ అప్ చేస్తాను. సో ఇది ఇంట్రోస్పెక్షన్ అనేది ఏంటంటే, దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, మనం ఎక్స్టర్నల్ గురువు గురించి మనం ఆలోచించము. మనలో ఉన్న మన గురువుని మనము వీఆర్ సెర్చింగ్ ఫర్ ఓన్ గురు. సో ఈ విధంగా సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ కూడా ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ టూల్. దానివల్ల మనలో యొక్క ప్రగతికి దారి తీస్తుంది. సో టుడే వీ హావ్ డిస్కస్ 2 important టూల్స్ అండి. పవర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఒకటి, పవర్ ఆఫ్ సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్స్. And if you have any questions, I am ready to answer, sir. Sir, questions మాత్రం ఎవరు లేరు సార్, ఎవరు హ్యాండ్ రైజ్ చేయలేదు. మీరే ఎక్కడ ఉన్నారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నాకు చాలా పెట్ టాపిక్ సార్ మీరు మాట్లాడింది. చాలా టాపిక్. ఎందుకంటే యాక్సెప్టెన్స్ అనేది సార్ నేను మాట్లాడుతూ ఉంటాను, 1 or 2 hours మాట్లాడుతాను. యాక్సెప్టెన్స్, అడ్జస్ట్మెంట్ అనేది ఇన్ని ప్రాబ్లమ్స్ కు, సూసైడ్స్ కు ఆర్ డివోర్స్ కు అన్నిటికి ప్రాబ్లం ఇది సార్. నాట్ బీయింగ్ యాక్సెప్టింగ్. చాలా బ్యూటిఫుల్. మీరు ఏసీఆర్ మెథడ్ లో చాలా బాగా చెప్పారు సార్. ఎక్స్ట్రాడనరీ సార్. మళ్ళీ మీ వీడియోలు కొన్ని పంపండి సార్, మనం తర్వాత పెడదాము. ఇది
మదర్స్ డే కాబట్టి సత్యవనమ్మ గారిని పిలిచాను. ఓకే ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ఫ్రెండ్స్ థ్యాంక్ మీరందరూ యూ ఉండండి. ఐ విల్ ఇన్వైట్ సత్యవనమ్మ గారిని పిలుస్తాను. సో మీరందరూ కూడా శర్మ గారికి ధన్యవాదాలు చెప్పండి. చాలా అద్భుతమైన చాలా సింపుల్ వేలో శర్మ గారు ఏసీఆర్ మర్చిపోకండి, ఏసీఆర్ మర్చిపోకండి. చాలా బ్యూటిఫుల్ టెక్నాలజీ అండి. లైఫ్ నేను చెప్తాను కదా 100% మారిపోతుంది. అంత అద్భుతమైన టెక్నిక్ శర్మ సార్ మనకు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ శర్మ సార్. థ్యాంక్ యూ.